చిత్రకళాలోకం ప్రేక్షకులకు నమస్కారం. హోలీ పండుగ హిందూ సాంప్రదాయాల్లో అత్యంత ప్రాచీనమైనటువంటి ఉత్సవాల్లో ఒకటి. ప్రత్యేకంగా విష్ణు భక్తుడు ప్రహ్లాదుడు వీరి యొక్క చరిత్ర ఈ హోలీ పండుగలో భాగమై మనకు ఈ ఉత్సవాలు అనేది జరుపుకుంటున్నాం. హిరణ్యకశపుడు అసురులకు రాజు. అతను శివభక్తి చేత అమరజీవిగా వరం పొందినప్పటికీ ఆయన కుమారుడు ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు కావడం అనేది తండ్రికి ఇష్టం లేక ప్రహ్లాదుడిని మార్చడానికి ఎన్నో శతవిధాల ప్రయత్నం చేసి ఇంతకీ ప్రహ్లాదుడు మారకపోవడంతో అతన్ని చంపడానికి అనేక మార్గాలను ఎంచుకుంటూ ప్రహ్లాదుడిని చిత్రహింసలకు గురి చేశాడు. ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమయ్యాడు. హిరణ్యకశపుడు తన సోదరి హోలిక ఆమె యొక్క సహాయంతో ప్రహ్లాదుడిని చంపాలని ప్రయత్నించాడు. హోలిక అంతకుముందే గొప్ప తపశ్శక్తితో అగ్నికి ఆహుతి కానటువంటి వస్త్రాలను శివుడి ద్వారా వరాన్ని పొందింది. ఆ వస్త్రాలన్నీ కూడా అగ్నికి ఆహుతి కానటువంటి వస్త్రాలను పొందింది. హోలిక సహాయంతో ప్రహ్లాదుడిని చంపవచ్చునని హిరణ్యకశపుడు భావించాడు. అగ్నికి అజేయమైనటువంటి వస్త్రాలతో హోలిక ప్రహ్లాదుడిని తన ఒళ్ళో కూర్చుని పెట్టుకొని అగ్నిలో దూకేసింది. తన వస్త్రం తనను రక్షిస్తుందని భావించింది హోలిక. విష్ణు భక్తుడైనటువంటి ప్రహ్లాదుడి ప్రార్థనతో విష్ణుమూర్తి మాయ చేత హోలిక యొక్క దురుద్దేశంతో ఆ వస్త్రాలు పనిచేయలేదు. హోలికపై ఆ వస్త్రాలు పనిచేయలేదు. హోలిక పూర్తిగా దగ్ధమైపోయింది. ప్రహ్లాదుడు అమరజీవిగా తన భక్తి చేత బ్రతికాడు. శ్రీకృష్ణుడు కొన్ని రంగులు ముదురు రంగులతో గోపికలను రాధను రంగులు చల్లుతూ రంజింపజేశాడు. ఆ తర్వాత ఇది హోలీలో ఈ రంగులతో చల్లుకోవడం అనేది ఉత్సవంగా మారింది. ఈ పండుగను పాల్గొన్న పౌర్ణమి రోజున రాత్రి హోలికా దహనం అంటే కామదహనం, మరుసటి రోజు ప్రజలు రంగులతో పరస్పరం చల్లుకుంటూ ఒక ఉత్సవంగా దీన్ని జరుపుకుంటారు. ఉత్తర భారతదేశంలో ఈ హోలీ విశేషమైనటువంటి ప్రసిద్ధంగా మధుర, బృందావన్, బర్షనాలలో ఈ హోలీ ప్రత్యేకంగా ఆకర్షణీయంగా ఉంటుంది. సత్యము, భక్తి ఎప్పుడు కూడా విజయవంతమవుతాయి. ఈ హోలీ ద్వారా చెడు మీద మంచి విజయవంతమవుతుందని సందేశం ఉంటుంది. పరస్పరమైన మైత్రి, ప్రేమ పొందడానికి ఈ హోలీ రంగులతో జరుపుకోవడం జరుగుతుంది. అయితే ఈ హోలీ భారతదేశంలోనే కాకుండా నేపాల్, మౌరిషియస్, టొబాకో, సురినామ్, గయానా, దక్షిణాఫ్రికా, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్ వంటి అనేక దేశాలలో హిందూ సాంస్కృతిక వారసత్వానికి చిహ్నంగా జరుపుకుంటారు. భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో హోలీని విభిన్న రీతుల్లో జరుపుకుంటారు. ఉత్తరప్రదేశ్లో బర్షానా, నందగావ్ ఈ ప్రాంతాల్లో లట్మార్ హోలీ అని పిలుస్తారు. బర్షానా అనేది రాధాదేవి యొక్క జన్మస్థలం. నందగావ్ అనేది శ్రీకృష్ణుడి యొక్క జన్మస్థలం. ఈ ప్రాంతంలో లట్మార్ హోలీ ఎంతో ప్రత్యేకమైంది. ఇక్కడ పురుషులు శ్రీకృష్ణుడిగా పాత్రలు చేస్తూ, మహిళలు రాధా గోపికలుగా పాత్ర వహిస్తూ రంగులను పరస్పరం చల్లుకుంటారు. మహిళలు పూలలతో ఆడుతుంటారు. ఇక మధుర, బృందావన్లో హోలీ ఉత్సవాలు ఎంతో ప్రాచుర్యమైనవి. పొడి రంగులతో మాత్రమే ఇక్కడ హోలీని అద్భుతంగా ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఇక పశ్చిమ బెంగాల్లో శాంతి నికేతన్ హోలీ అంటారు. ఇక్కడ రవీంద్రనాథ్ ఠాగూర్ బసంత ఉత్సవం అని ఈ హోలీని ప్రారంభించారు. అక్కడ విద్యార్థులు పసుపు రంగు దుస్తులతో సంబరంగా పాటలు పాడుకుంటూ ఆడుతూ ఉంటారు. పంజాబ్లో మాత్రం హోలీ మొహల్లా అని పిలుస్తుంటారు. సిక్కు సాంప్రదాయంలో హోలీకి సంబంధించి సిక్కు యోధులు తమ శౌర్యాన్ని, వీరత్వాన్ని ప్రదర్శిస్తూ కవాతులు చేస్తుంటారు సిక్కులు. ఈ సమయంలో గురుద్వార్లో కీర్తనలు, పాటలు
కవిత్వం, గురుబాణి గానం ఎంతో అట్టహాసంగా జరుపుకుంటారు. అయితే దక్షిణ భారతదేశంలో ఉత్తరాదిన ఆ ఉత్సవాలతో పోల్చుకుంటే దక్షిణ భారతదేశంలో ఈ ఉత్సవాలు చాలా తక్కువ. ఈ హోలీ ఉత్సవాలు ప్రాచీన కాలంలో ఈ హోలీకి ఉపయోగించే రంగులు పూర్తిగా సహజ సిద్ధమైనవి. పువ్వులు, ఆకులు, చెట్ల నుండి తయారైనటువంటి ద్రవ్యాలనే వాడేవారు. అయితే ఆ రంగులకు కూడా ఒక సంకేతం అనేది ఉంటుంది. ఎరుపు రంగు అనేది శక్తి, ప్రేమ, ఉత్సాహానికి సంబంధించినదిగా భావించారు. ఆకుపచ్చ రంగు అనేది కొత్త జీవిత ఆరంభం, ప్రకృతి ఉత్సాహంగా భావించారు. పసుపు రంగు ఆరోగ్యం, సంపదగా భావించారు. నీలం రంగు స్థిరత్వం, విశ్వాసంగా భావించారు. ఇక హోలీకి సంబంధించిన ప్రత్యేకమైనటువంటి ఆహార పదార్థాలు. గజి అని ఉత్తర భారతదేశంలో ప్రసిద్ధి. పాలు, గులాబీ రేకులు, బాదం, కేసర, కాలిపత్తి మొదలైన వాటితో తయారు చేస్తుంటారు. ఈ పానీయాన్ని హోలీ రోజున వాళ్ళు స్వీకరిస్తారు. హోలీ పండుగ ప్రాముఖ్యత గురించి మరొకసారి. హిరణ్యకశిపుడు, హోలిక వీరి సంహారం ద్వారా ధర్మ విజయాన్ని తెలియజేస్తుంది ఈ పండుగ. హిరణ్యకశిపుడు, హోలిక సంహారం తర్వాత, వారు మరణించిన తర్వాత ఈ పండుగ ధర్మం విజయాన్ని తెలియజేస్తుంది. హిరణ్యకశిపుడు, హోలిక సంహారం తర్వాత రాజు నుండి సామాన్యుని వరకు అందరూ ఒకే విధంగా ఈ హోలీ పండుగను జరుపుకుంటారు. తద్వారా బంధుత్వాన్ని బలోపేతం చేసుకుంటారు. ఇది చలికాలం ముగిసే వేళ, వసంత ఋతువు ఆరంభమైన వేళ ప్రకృతిని ఆహ్వానించే విధంగా ఈ పండుగ. ఇక మధుర, బృందావనంలో అయితే 7 నుంచి 10 రోజుల పాటు ఈ ఉత్సవాన్ని కొనసాగిస్తారు. నేపాల్లో ఈ హోలీని రాష్ట్రపతి అధికారికంగా రాజభవన్ ముందు ఈ హోలీని అయితే ఎంతో ఉత్సాహంగా, ఎంతో ప్రసిద్ధంగా జరుపుకుంటారు. మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ పండుగలు ఎంతో ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ మీ గణేశ్వర్ వెంగళ. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్తే, మీ గణేశ్వర్ వెంగళ.